క్వశ్చన్ చూడండి, డెరైవ్ రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఆ రిలేషన్ డెరైవ్ చేయడానికి ముందు అసలు మనకి ఫోకల్ లెంత్ అంటే ఏంటి అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే చూద్దాం. సో this is the concave mirror and it is the principal axis. It is the principal axis. So we will take, this is the midpoint of this spherical mirror, what we call pole, and this is the focus, and this is the center of curvature. Center of curvature. So obviously, what we can say, the distance from pole to focus, what we call focal length, and distance from pole to center of curvature, what we call radius of curvature. Radius of curvature. So ఏమంటున్నాం, distance from pole to focus, what we call focal length, and next pole to center of curvature, that is what we call radius of curvature. సో ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ మనకి 10th క్లాస్ లో వస్తుంది, r is equals to 2f. దీన్ని మనం డెరైవ్ చేయాలి, అది మనం డిస్కస్ చేసే టాపిక్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, క్లియర్, అండ్ దిస్ ఈజ్ ద ray parallel to the principal axis. After reflection, it is passing through the focus, and this is the incident ray, and this is the reflected ray. And next thing is, here we are taking one normal. This is the normal, and we have to mention this is the angle of incidence and this is the angle of reflection. So why? Because మనకు ఆల్రెడీ తెలుసు ఏంటది, if it is interface and this is the incident ray, and if you can take, so now this is the reflected ray, and if you can draw one normal line, then obviously what we can see here, this is the angle of incidence and this is the angle of reflection. Then angle of I is equals to angle of R. దీన్ని ఏమంటాం మనం, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాము, క్లియర్. సో కాబట్టి అట్లనే సేమ్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఏవైతే మనకి ఇలా ఇన్సిడెంట్ రే వస్తుంది, ఇలా రిఫ్లెక్టెడ్ రే వస్తుంది, వచ్చిన తర్వాత మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడ దీన్ని నార్మల్ అంటున్నాం. ఓకే, నౌ దిస్ ఇస్ యాంగిల్ థీటా అండ్ దిస్ ఇస్ థీటా, అండ్ దిస్ ఈస్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్ ఈస్ ఆల్సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో మనకి ఏవైతే నార్మల్ లైన్, ఎందుకు నార్మల్ అంటున్నామంటే మనము రిఫ్లెక్ట్ సర్ఫేస్ నుంచి ఏదైనా ఒక నార్మల్ లైన్ గీస్తే, మనం ఒక నార్మల్ లైన్ గీస్తే, దిస్ ఈస్ ద నార్మల్ లైన్, క్లియర్, అండ్ దిస్ ఆల్సో నార్మల్ లైన్ అండ్ దిస్ ఈస్ ఆల్సో నార్మల్ లైన్. సో ఈ నార్మల్ లైన్స్ ఎక్కడ మీట్ అవుతాయి, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అంటే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో అదే విధంగా ఈ డయాగ్రామ్ లో దిస్ ఈస్ థీటా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈస్ షుడ్ బి టేకెన్ యాస్ నార్మల్, ఓకేనా. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ థీటా అవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో థీటా అవుతుంది, క్లియర్. అయిన తర్వాత ఇప్పుడు మనము ఏం చేద్దామంటే డెరివేషన్కి వచ్చేద్దాం. డెరివేషన్ లో మనకి ఈ డయాగ్రామ్ అర్థమైతే మిగతా చాలా సింపుల్, ఓకే. సో అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక నార్మల్ లైన్ గీస్తున్నాను, నార్మల్ లైన్, ఓకే. సో దీని ఎం అంటున్నాను, మనకు దీనికి తెలిసింది ఏంటి, దిస్ ఈస్ పోల్ అండ్ దిస్ ఈస్ డి. ఒకవేళ ఎంపీ అనేది పర్ఫెక్ట్ గా వర్టికల్ గా ఉంటే అది ఎండి లాగా ఉంటుంది అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సిన్స్ పి ఈస్ ఈక్వల్స్ టు డి అనుకోండి, లేదా లెట్ పి ఈస్ ఈక్వల్స్ డి అనుకుందాం, సెంటరే వస్తుంది, క్లియర్. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నాం మనం, ఇది నార్మల్ అన్నాం, అప్పుడు ఎంత యాంగిల్ థీటా. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, అప్పుడు నార్మల్ కిను రిఫ్లెక్టర్ మధ్య యాంగిల్ ఎంత థీటా. సో ఇప్పుడు ఈ థీటా ప్లస్ థీటా అనేవి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. సో అవి మనకి ఆబ్వియస్ గా చూడండి, జాగ్రత్త మనకి ఇస్తున్నాను. సో ఇలా వచ్చేసి
ఇలా వచ్చింది. ఇప్పుడు యాంగిల్ తీటా. సో ఇప్పుడు ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా? ఇప్పుడు మనం ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటే ఈ రెండు యాంగిల్స్ మొత్తము దీని ఈక్వల్ అవుతుంది. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఈ కాన్సెప్ట్ అక్కడ మనకి ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఇది అర్థమైతే మన డెరివేషన్ చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు డెరివేషన్ చూద్దాం. సో ఈ డెరివేషన్ లో మనకి దీన్ని సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నప్పుడు ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒక ట్రయాంగిల్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ సిఎండి. సో సిఎండి లో మనము ఏం రాస్తున్నారంటే టాన్. సో దిస్ ఆల్సో హియర్ ఇట్ ఈస్ యాంగిల్ థీటా. ఓకే, టాన్ థీటా ఈక్వల్స్ టు మనకి ఏం రాయొచ్చు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అప్పుడు టాన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనం, డిఎం బై డిసి అని రాస్తున్నాం. సో నౌ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. క్లియర్? అట్లనే ఇప్పుడు ఈ యాంగిల్ అనుకున్నాం మనం 2 θ అంటున్నాం. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్. సో కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే tan 2 θ ఈస్ ఈక్వల్స్ టు, సో మళ్ళీ సేమ్ ఫార్ములా అపోజిట్ సైడ్ బై ఎస్. ఇక్కడ ట్రయాంగిల్ మనం తీసుకున్న ట్రయాంగిల్ ఏంది, ట్రయాంగిల్ ఎఫ్ఎండి. సో ఎలా ఉంది ట్రయాంగిల్, ఎలా ఉంది, దిస్ ఇస్ ఎం అండ్ దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ ఎంత 2 θ. అప్పుడు ఏం రాస్తాం, tan θ ఈక్వల్స్ టు డిఎం బై ఈడిఎఫ్. సో కాబట్టి ఏం రాయొచ్చు, డిఎం బై డిఎఫ్ అని రాసాము. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. అన్న తర్వాత సో మనం ఇక్కడ ఏవైతే మనం తీసుకున్నామో ఇక్కడ రాస్తున్నాను, వెన్ ద యాంగిల్ ఈస్ వెరీ స్మాల్, వెన్ ద యాంగిల్ ఈస్ స్మాల్ we can write when the angle is small, యాంగిల్ అనేది చాలా చిన్నదిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే tan 2 θ ని అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 2 θ అనుకుంటాం. అట్లనే tan θ అని కూడా θ అనుకుంటాం. సో అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏం రాస్తున్నా, దిస్ ఈస్ థీటా ఈస్ ఈక్వల్స్ టు డిఎం బై డిసి అని రాస్తున్నాను. క్లియర్? డిఎం బై డిసి, టాన్ థీటా ఏమన్నా థీటా అవుతుంది అనుకున్నాం. అట్లనే టాన్ థీటా ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి 2 θ ఈస్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్, డిఎం బై డిఎఫ్ రాసాం. రాసిన తర్వాత మన కన్వీనియంట్ కోసం ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, సో ఎక్కడైతే 2 ఇంటూ ఉంది కదా, సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే 2 θ ఈస్ ఈక్వల్స్ వాట్, డిఎం బై డిఎఫ్ రాస్తున్నాం. ఇక్కడ 2 ఆఫ్ θ అంటే ఏం రాసుకోవచ్చు, డిఎం బై డిసి ఈక్వల్ టు ఏం మిగులుతుంది మనకి, డిఎం బై డిఎఫ్. క్లియర్? సో అప్పుడు డిఎం క్యాన్సిల్, ఏం మిగులుతున్నప్పుడు 2 బై డిసి ఈక్వల్స్ టు 1 బై డిఎఫ్. ఆల్రెడీ ఏమనుకున్నాం ఫిగర్ నుంచి, డిఈసి ఈక్వల్స్ టు పి, రెండు ఆల్మోస్ట్ ఒకే దగ్గర నేను అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, 2 బై పిసి ఇస్ ఈక్వల్స్ టు 1 బై డిఎఫ్. డిఎఫ్ అంటే మనకంటే నథింగ్ బట్ పిఎఫ్. క్లియర్? సో 2 బై పిసి అంటే ఏంటి, హోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏం రాయొచ్చు, 2 బై ఆర్ ఇస్ ఈక్వల్స్ టు పిఎఫ్. హోల్ నుంచి ఫోకస్ ఏమన్నాం, ఫోకల్ ఎంత అన్నాం, కాబట్టి 1 బై ఏఎఫ్. సో కాబట్టి ఇక్కడ మనకి జాగ్రత్త తీసుకోండి, ఇక్కడ ఏం రాస్తున్నాం, సింపుల్ గా 2 బై ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై ఎఫ్. ఒకవేళ మన సైన్ కన్వెన్షన్ తీసుకుంటే ఏం రాస్తాం, మైనస్ ఆర్ మైనస్ ఎఫ్ అని రాస్తాం. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు 2 బై ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై ఎఫ్ అంటున్నాం. క్లియర్? సో అన్నప్పుడు మనకి ఎఫ్ఈసి క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తాం, ఎఫ్ ఇంటూ 2f, 2f ఈస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ 1 ఆర్. సో కాబట్టి ఆర్ ఈస్ ఈక్వల్స్ టు 2f. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంగ్త్. క్లియర్?